ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి గారి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. మనం 22వ భాగంలో పృథు చక్రవర్తి యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున 23వ భాగానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో 19వ దశకం దక్షుడి యొక్క జనన గాథ చెప్పుకుంటాం. దక్ష ప్రజాపతి యొక్క జన్మగాథ. పృథునికి ప్రపౌత్రుడై యొప్పే పృథుల ధర్మపరుడు ప్రాచీన బర్హి అవ్వాని భార్యయును శతధృతి వారికి జననమైరి త్వత్కృపాంకురముల ప్రచేతసులనంగా. ఓ కృష్ణ, వింటున్నావు కదా, నీ కథ చెబుతున్నాను అంటున్నాడు. పృథు చక్రవర్తి యొక్క మునిమనవడైనటువంటి ప్రాచీన బర్హి, అతడు పృథు చక్రవర్తి లాగానే ధర్మశూరుడు, కర్మశూరుడు కూడా. అంటే ధర్మాల్ని ఆచరించటంలో, కర్మలు చేయటంలో గొప్పవాడు. అతడికి శతధృతి అనేటువంటి ఒక భార్య ఉంది. ఓ స్వామి, ఆ భార్య యందు నీ కృప వల్ల ప్రచేతసులు అనేటువంటి 10 మంది కుమారులు పుట్టారు అన్న. ప్రచేతసులు. పృథు చక్రవర్తి కొడుకు పేరు విజితాశ్వుడు, చెప్పుకున్నాం మనం. అతని కుమారుడు హవిర్ధానుడు. అతడి యొక్క కుమారుడు ప్రాచీన బర్హి. అంటే ఈ భూమండలం అంతా కూడా తూర్పు కొసగా దర్భలు పరిచి అనేక యజ్ఞయాగాదు క్రతువులు చేసినటువంటి వాడు. నిరంతరము యజ్ఞ దీక్షితుడు. అందువల్ల ఆయనకి ప్రాచీన బర్హి అనేటువంటి ఒక బిరుదునామం ఏర్పడిందనమాట. అప్పుడు ప్రజాసృష్టి చేయండి అని వాళ్ళ తండ్రి గారు ఆజ్ఞాపించాడు. ఎవరు పుట్టినా కూడా వాళ్ళ వంశాన్ని పరిడవిల్ల చేయాలి. అందుకని ఆ ప్రచేతసుల్ని సంతానోత్పత్తి చేయమన్నాడు, వివాహాలు చేసుకొని. అప్పుడు కృష్ణ, ఆ 10 మంది నిన్ను గురించి తపస్సు చేయటం కోసం పశ్చిమ సముద్రానికి వెళ్ళారు. అక్కడ ఒక అందమైనటువంటి సరోవరాన్ని చూశారు. నీ తీర్థం అటకే గుదించెను భవానీ భర్త నీ భక్త సంఘాతము దర్శించు వేడ్కనటు సాక్షాత్కారమై ముందు ప్రాచేత సంతతికింపు మీర ఉపదేశించెను భవత్కీర్తనోద్గీతానంద సుధాధుని ప్రణయి సంగీతము అమోఘంబుగన్. ఓ కృష్ణ, అది నీ యొక్క తీర్థం, అంటే విష్ణు తీర్థం అన్నమాట. అక్కడ ఆ తీర్థంలో నిన్ను సేవించడం కోసం భవానీ ప్రియుడు, నీ పరమభక్తుడు, నీ భక్త సందర్శనం కోసం
వచ్చాడు. అక్కడ ఆ ప్రాచేతసుల ముందు సాక్షాత్కరించి నిన్ను గురించినటువంటి స్తోత్రం ఒకటి ఉపదేశించాడు. చూశారా? అంటే భవానీ ప్రియుడు, సాక్షాత్తు శివుడు, విష్ణువుకి పరమభక్తుడు. అటువంటి వాడు నీ భక్తులని దర్శించడానికి వచ్చాడు. అంటే భగవద్భక్తుల యొక్క సందర్శన గొప్ప మహిమోపేతం, చాలా చాలా గొప్పది. ఆ విధంగా వచ్చినటువంటి ఆ భవానీ ప్రియుడు ఆ ప్రచేతసుల ముందు సాక్షాత్కరించాడు. వాళ్ళకి ఒక మాట చెప్పాడు, విష్ణువు గురించి స్తోత్రం చేయండి అని ఒక మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశించాడు. వాళ్ళు కూడా నీళ్లలో నిలబడి ఆ యొక్క స్తవాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ విధంగా 10,000 సంవత్సరాలు గడిచిపోయినాయి. భగవంతుడి యొక్క స్వరూపానంద రసాస్వాదనంలో ఉన్నటువంటి వాళ్ళకి కాలము క్షయించటల్లా. అంటే భగవంతుడి యొక్క ఆరాధనలో ఎవడైతే నిమగ్నమై ఉంటాడో వాడిని కాలం కూడా గ్రసించలేదు. అంటే కాలం ఏమైంది? స్థిరమైపోయింది, కదలకుండా ఉండిపోయింది. వారి తపో విశేషమున వారల తండ్రి అనేక యజ్ఞ హింసారతి నందినట్టి కలుషములు వాసి పవిత్రుడయ్యే అన్నారదుడే గుదించి సదనమునకు తనుదాన చూచు పల్లేవురు చూప తండ్రియు విలీనతనుందే భవస్వరూపమయీ. ఓ కృష్ణ, వాళ్ళ యొక్క తపస్సు వృద్ధి పొందుతోంది. అందువల్ల తపో మహిమ కలిగింది. అప్పుడు వాళ్ళ యొక్క ముత్తాత యజ్ఞధ్వంసం చేసినటువంటి పాపి వేణుడు కూడా పవిత్రుడై నరకంలో నుంచి వెళ్ళిపోయాడు పుణ్యలోకాలకు. అంటే ఇక్కడ వాళ్ళ వంశంలో ఉన్నటువంటి మనవళ్ళు తపస్సు చేయటం వల్ల వాళ్ళ ముత్తాత యజ్ఞాలు ధ్వంసం చేసినటువంటి పాపి వేణ మహారాజు కూడా పవిత్రుడైపోయి నరకంలో నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అలాగే ఈ ప్రచేతసుల యొక్క తండ్రి ప్రాచీన బర్హి ఇంటికి వచ్చాడు. నారదుడి వల్ల ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. చివరికి నీ యొక్క విష్ణులోకంలో సాయుధ్యం పొందాడు అంటున్నాడు. అంటే ఎవరైతే పండిపోతారో భక్తితోటి వాళ్ళ దగ్గరికి గురువే నడిచి వస్తాడు. ఇక్కడ పరమ విష్ణు భక్తుడైనటువంటి నారదుడు గురువుగా వచ్చి ప్రాచీన బర్హిని తరింపజేశాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆత్మస్వరూపుడు ఎవరు? శ్రీహరి. ఆ శ్రీహరి దర్శనం అయింది అంటే ఏంటి? ఆత్మ దర్శనం అయినట్టు. అంటే ఏమిటి? తాను దివ్యాత్వ స్వరూపుడైపోయాడు. ఆత్మ దర్శనం వల్ల తరించిపోయాడు. పరమకృపతో నీవు ప్రచేతసుల యొక్క చెంతకి నీ యొక్క గరుడ వాహనాన్ని ఎక్కి వచ్చావు. ఎందుకని? అప్పటికి వాళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. అది కూడా భవానీ శంకరుడు ఇచ్చినటువంటి స్తోత్రాన్ని జపిస్తూ. అందువల్ల ఓ కృష్ణ, నీవే గరుడ వాహనారూఢుడై వాళ్ళ దగ్గరకు వచ్చావు. నువ్వు 8 భుజాలు ధరించి ఉన్నావు. చక్రము మొదలైన ఆయుధాలు ధరించావు. ఆ ఆయుధాల యొక్క కాంతుల చేత
10 దిక్కులు మిరిముట్లు గొరుపుతూ ఉన్నాయి. అటువంటి నీ అద్భుతమైనటువంటి మూర్తి అక్కడ ప్రకాశిస్తూ ఉంటే వాళ్ళు ఆ ప్రచేతసులు తన్మయత్వంతో కన్నార్పకుండా నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉన్నారు. వారలు అడుగని వరముల వారికిచ్చి, వారలు అడుగని వరముల వారికిచ్చినావు నీవ కృపారసాప్లావితాత్మ నీదు ధ్యానము మంగళ పాదకము రుద్రనుతీది ఎల్ల కోర్కలు ఫలించు. పదివేల సంవత్సరాలు భగవంతుడి యొక్క స్తోత్రాన్ని చేస్తూ వాళ్ళు తపస్సు చేయటం వల్ల వాళ్ళు వరాలు అడగాలి అనే విషయం కూడా మర్చిపోయారు. చూసారా? అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అష్టభుజ దర్శనం వాళ్ళకి అయ్యేసరికి వాళ్ళు తన్మయత్వంలో పడిపోయారు. అప్పుడు పరమాత్మ ఏం చేశాడు? కృష్ణ, వాళ్ళు అడగకుండానే నీవు కృపతోటి వాళ్ళకు వరాలు ఇచ్చావు. చూసారా? భగవంతుడు పరమదయాళు. తన భక్తులకి ఏం కావాలో ఆయనకు తెలుసు. అందుకని ఆయనే వరాలు ఇచ్చాడు. అప్పుడు ఆ ప్రచేతసులను అనుగ్రహించావు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అటువంటి ప్రచేతసులని, ఓ స్వామి, నిన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి మంగళకరం అవుతుంది అన్నాడు. ఆ సందర్భంలో వచ్చినటువంటి రుద్రుడు చేసినటువంటి నీ యొక్క స్తుతి రుద్రగీత అని ప్రసిద్ధి పొందింది అన్నాడు. ఆ రుద్రగీతాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళ మనస్సుల్లో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఇవి అద్భుతమైన వరాలు. అంటే రుద్రదేవుడు అక్కడికొచ్చి చేసినటువంటి స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరికీ శుభాలు జరుగుతాయి, వాళ్ళ యొక్క ఇష్టకామ్యం సిద్ధిస్తుంది. ఇది కదా కావాల్సింది. అప్పుడు ఒక మాట చెప్పాడు పరమాత్మ. చెట్లకు జన్మించేటటువంటి ఒక కన్యామణిని మీరు పొందండి. వృక్షాలకి జన్మిస్తుంది ఒక కన్యామణి. ఆ కన్యామణిని మీరు పొంది 10 లక్షల ఏళ్ళు ఆమెతోటి విహరించండి. ఆమె యందు దక్షుడు అనేటువంటి ఒక కుమారుడు మీకు పుడతాడు. ఆ తర్వాత మీరు నన్ను చేరుకుంటారు, అంటే మీరు మోక్షాన్ని పొందుతారు అని కృష్ణ నీవు అంతర్ధానమైనవు. అంటే చెట్లకి జన్మించినటువంటి ఒకానొక కన్యను పొందమన్నాడు. ఆ కన్యతోటి 10 లక్షల ఏళ్ళు విహారం చేయమన్నాడు. ఆమె యందు ఒక పుత్రుడు పుడతాడు. ఆ పుత్రుడికి దక్షుడు అని పేరు. ఇక్కడ ఆ చెట్లకి నుంచి వచ్చినటువంటి ఆమె ప్రమ్లోచ అనేటువంటి ఒక అప్సరస యొక్క కూతురు. ఆమె ఒక కుమార్తెను కని ఆ అప్సరస వెళ్ళిపోతే వృక్షాలు పెంచి పెద్ద చేసింది. ఆమెను వీళ్ళందరూ వివాహం చేసుకోండి అని వరం ఇచ్చాడనమాట. ఇదంతా కూడా వాళ్ళు కోరుకోనటువంటి వరమే. అంటే వాళ్ళకి ఏది యోగ్యమైనదో అది పరమాత్మ ఇస్తున్నాడు. అందుకనే ఇప్పటికీ పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, పరమాత్మని మనం పెద్ద పెద్ద లిస్టులు చదవకూడదు. నాకు ఏది అర్హత ఉందో, నేను చెడిపోకుండా బాగుపడాలంటే నాకు ఏ వరం కావాలో అది మాత్రమే అనుగ్రహించు అని కోరుకోవాలన్నారు. ఇది వారలు తీవ్ర కోపనులు వారిధి మేఘలత
క్షమాభరం మూరక అడ్డగించడి తరుత్కరము దహించుచు విధి ప్రేరణ శాంతి భూని పృథివీజములిచ్చిన కన్యతోడ స్వేచ్ఛారుచి క్రీడలాడిరి అనిశంబును నీవనినంత కాలము. ఓ కృష్ణ, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కోపం వహించారు. భూతలం అంతా కూడా ఆవరించి వాళ్ళ కోపం దహింపజేస్తూ ఉన్నది చెట్లని. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళని వారించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆజ్ఞ వల్ల ఆ వృక్షాలు తమ పెంపుడు కూతురు అయినటువంటి అమ్మాయిని వాళ్ళకిచ్చారు, ఆ ప్రచేతసులకి. ఆమెతో కలిసి స్వామి నువ్వు చెప్పినంత కాలం వాళ్ళు విహరించారు. ఇది అంటే చెట్లు తమకి కన్యని ఇవ్వడం కోసం వాళ్ళు కోపం పూనారు. ఆ కోపం వల్ల వృక్షాలు దహించుకుపోతున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. అప్పుడు ఆ ప్రచేతసులు ఆ కన్యామణి యందు దక్షుడు అనేటువంటి ఒక కుమారుణ్ణి కన్నారు. అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి నారదుడి యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని పొంది చివరికి వాళ్ళు బ్రహ్మానంద పదములకు వెళ్ళిపోయారు. ప్రభు, అటువంటి వాడివి నీవు, ఓ గురువాయూరు పురవాస, నన్ను రక్షించవా తండ్రి అని అడుగుతున్నాడు. ఇక్కడ భట్టతిరి గారు, నా రోగాన్ని నయించేవా అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దక్షుడు ప్రజాపతులలో ఒకడు, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి దక్షుడు కాదు. ఇది మనం గమనించాల్సింది. ఆయన బ్రహ్మ యొక్క బొటన వేలి నుంచి ఉద్భవించాడు. సతీదేవికి సాక్షాత్తు తండ్రి. కశ్యప ప్రజాపతికి 13 కూతుళ్ళనిచ్చాడు. ధర్ముడికి 10 మంది కూతుళ్ళనిచ్చాడు. ఇవన్నీ ఆయన వేరు. ఈ దక్షుడు ప్రచేతసుల యొక్క కుమారుడు అని మనం అర్థం చేసుకోవాలి అని మీతో మనవి చేసుకుంటూ, రేపటి రోజు వృషభయోగేశ్వరుడు యొక్క చరిత్రని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.